హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీకి సంబంధించి మనకి నిన్న బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. అది 2025-26కి సంబంధించి. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్కి సంబంధించి 3,377 కోట్ల రూపాయలు అయితే మనకి కేటాయించడం జరిగింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి విద్యార్థికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకున్నట్లయితే అందరికీ కూడా ఈ అమౌంట్ రిలీజ్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనకి 9,407 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి మనకి కేటాయించారు. అలాగే మనకి మత్స్యకారులకి మనకి వేట నిషేధ కాలంలో మనకి మత్స్యకార భరోసా అనేది ఇస్తారు కదా. దీనికి సంబంధించి కూడా 2,146 కోట్లు అయితే మనకి కేటాయించడం జరిగింది. సో అది కూడా మనకి 2025-26 సంవత్సరానికి గాను ఈ మత్స్యకార భరోసా కూడా రిలీజ్ చేస్తారు. అలాగే దీపం 2.0 పథకానికి సంబంధించి ఆల్రెడీ ఈ పథకం అమలు అవుతుంది. దీనికి ఏకంగా 2,600 కోట్లు అయితే కేటాయించారు. అలాగే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కలిపి 9,400 కోట్లు అయితే మనకి ప్రతిపాదించారు. అంటే మనకి అన్నదాత సుఖీభవ అంటే ఇంతకుముందు రైతు భరోసా అనేది ఉండేది కదా. ఈ రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి కూడా అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఇది కూడా మనకి మే లేదా జూన్లో అయితే రిలీజ్ చేస్తారండి. మనకి నెక్స్ట్ టైం పిఎం కిసాన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో దాంతోపాటు మనకి ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా కలిపి అయితే మన అకౌంట్లో రిలీజ్ చేస్తారు. అలాగే మనకి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద 52.50 కోట్ల రూపాయలు అయితే మనకి కేటాయించడం జరిగింది. అలాగే ఎస్సీలకు ఉచిత విద్యుత్ అమలుకు కూడా 300 కోట్లు, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అమలుకు 100 కోట్లు మనకి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పాస్టర్ల గౌరవ వేతనాలకు కూడా 30.49 కోట్ల రూపాయలు కూడా మనకి కేటాయించడం జరిగింది. అలాగే నాయ బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ కూడా మనకి 150 కోట్లు కేటాయించారు. అలాగే చేనేతలకు విద్యుత్ రాయితీ కింద 50 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అలాగే ఓబీసీ, ఈబీసీ సంచార జాతులకు కేంద్ర సహకారంతో అందించే పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర వాటా విడుదల చేయకుండా అయితే ఇంతకు ముందు ప్రభుత్వము ఇబ్బందులకు గురి చేశారని ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి వారికి అండగా ఉండేందుకు 2,134 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అలాగే మనకి 10.28 లక్షల మంది ప్రీ పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నిలిచిన ఉపకార వేతనాలు చెల్లింపులకు కూడా మనకి 2,137 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ బీసీ స్టడీ సర్కిల్కు కూడా మనకి 10,000 కోట్లు, 5,720 మందికి శిక్షణ కోసం అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇలా చాలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి సంబంధించి చాలా నిధులను అయితే కేటాయించడం జరిగింది. మనకి ఈ బడ్జెట్లో అయితే కొన్ని ఇంకా వివరాలు చాలా ఉన్నాయి. సో చాలామంది నా వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ కోసం చూస్తారు. సో మరి 2025-24 ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మనకి 2,137 కోట్లు అయితే మనకి కేటాయించడం జరిగింది. సో మరి మనకి ఈ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకి ఎవరి అకౌంట్లో పడుతుందో ఆల్రెడీ మీకు తెలుసు. ఎందుకంటే కాలేజ్ అకౌంట్లో పడుతుంది. ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రం స్టూడెంట్ అకౌంట్లో మాత్రమే పడుతుంది. సో ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.